కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో కూడా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేట్ వాహనాలను ఆపి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ అలర్ట్ అయింది. పలుచోట్ల అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు అలాగే ఘాట్ రోడ్లో కూడా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను అలాగే ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా ఆపి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇక ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, పెహల్గాం ఘటనతో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అంటే తిరుమల టోల్ గేట్లు మొదలుకొని అలిపిరి టోల్ గేట్ మొదలుకొని శ్రీవారి ఆలయం వరకు కూడా తనిఖీలు అనేటివి ముమ్మరం చేశారు. నిన్నటి నుంచి కూడా విజిలెన్స్ అధికారులు ఇటు సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి వాహనాన్ని కూడా తిరుమలకు వెళ్లే వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఘాట్ రోడ్ లో అనుమానిత వాహనాలను అదే అక్కడక్కడ ఈ వాహనాలను ఆపి తనిఖీలు చేయడం జరుగుతుంది. శ్రీవారం ఆలయం లోపలికి వెళ్లే భక్తులను కూడా అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 3 దశల్లో తనిఖీలు చేసి అనుమతిస్తున్నారు. ఇక వాహనాలు కూడా ఇటు మాడవీధుల్లోకి వచ్చే భక్తులను కావచ్చు వీళ్ళందరినీ కూడా తనిఖీలు చేసే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఇటు అలిపిరి టోల్ గేట్ వద్దనే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత జిఎన్సీ టోల్ గేట్ లో కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. మాది రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.